సూపర్ 6 ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకోవడానికి గాను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి తలతిక్క బిల్లు ఏదైతే ఉందో అది ఒక రకంగా ఆంధ్రాకి ఫెచ్చింగ్ అవుతుంది. అలాగే టోటల్గా ఫెచ్చింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అక్కడంట ఎవడన్నా ప్రైవేట్ కంపెనీ ఎవ్వరు పెట్టుకున్నా సరే, రిజిస్టర్డ్ కంపెనీ ఎవ్వరు పెట్టుకున్నా, ఏ కంపెనీ అయినా సరే, ఐటీ సెక్టార్ అయినా సరే, ఎవరైనా సరే మేనేజ్మెంటల్ పొజిషన్స్లో 50% స్థానికులకే ఇవ్వాలి ఏ కేటగిరీలో, ఆ తర్వాత బి కేటగిరీలో 75% స్థానికులకే ఇవ్వాలి, సిడి కేటగిరీలో 100% ఉద్యోగాలు కర్ణాటక వాళ్ళకే ఇవ్వాలి. ఇది జరిగిందంటే ఇప్పుడు సాధారణంగా ఎక్కువ అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళు, వ్యాపారాలు పెట్టినటువంటి వాళ్ళు మనోళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అలా లేకపోతే కనుక సమస్య. ఇప్పటికే ఆల్రెడీ కన్నడ అన్నటువంటి కోణంలో నుంచి ఒక భావోద్వేగాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి అక్కడ ఉంటాయా, ఈ టైంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పాలి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి ఏమీ ఇవ్వకపోయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తిక్క పని ఆంధ్రాకి ఉపయోగపడుతుంది.